ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం. రైట్ విఠల్ చెప్పండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ వివాదం మొత్తానికి కారణమైన మా ప్రొఫెసర్ మా గురువు గారు నాగేశ్వర గారు మౌనంగా ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న యువత రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునేటట్టు బాధ్యత గల ప్రొఫెసర్ కాబట్టి నాగేశ్వర గారు మా గురువు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న యువత కాదండి, రెండు రాష్ట్రాల మధ్య యువత కాదు, రాష్ట్రంలో ఉన్న యువత మాత్రమే. సాగర్ గారు, నాగేశ్వర్ గారు మా గురువు గారు పొరపాటున ఆయన ఒక మాట మాట్లాడిండు, దాని వల్ల ఇంత రచ్చలేసింది. కాబట్టి నాగేశ్వర గారు ఉపసంహరించుకున్న తర్వాత ఎవరి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ జరిగింది? వైఎస్ఆర్ బయట మేమందరం ఏమనుకుంటున్నామంటే ఒక సంఘటన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేము 100 పెట్టినాం 25 ఏళ్లలో. ఒక సంఘటన జరిగిన తర్వాత అన్యాయం జరిగిన వాళ్ళ వైపు అందరం కలిసి చర్చించుకుంటాం. నాగేశ్వర గారిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఆంధ్ర పోలీసులు నాగేశ్వర గారి ఇంటికి రాకముందే హడావుడిగా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇంత విద్వేషం రెచ్చగొట్టారు కదా. మా పాషమాధీర్ గారు అంటే మాకు గౌరవం, సార్ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడి ఉండొచ్చు, కానీ దీని వెనుక ఏముందంటే మొన్న ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగలేదు, ఆయన ఇంటికి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. రెండో వైపు నాగేశ్వర్ గారు ఉపసంహరించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఈ ట్రోలింగ్ చేయొద్దు బంద్ చేయండి అని చెప్పిన తర్వాత అకస్మాత్తుగా తెర వెనుక మేము అనుకుంటున్నది, ప్రజావర్గాలు ఏమనుకుంటుందంటే వైఎస్ఆర్ సిపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాగేశ్వర్ గారి భుజం మీద తుపాకీ పెట్టి జిహెచ్ఎం సెలక్షన్ లో బెనిఫిట్ పొందాలనే ఒక కుట్రతో నడుస్తుందని ఒక వర్గం నడుస్తుంది. బీజేపీ, చంద్రబాబు, టీడీపీ, జనసేన 3 కలిపి ఒకటి రావాలనుకుంటున్నాయి. కానీ ఇక్కడ వివాదానికి కారణమైన నాగేశ్వర్ సారు మౌనంగా ఉంటాడు. అసలు సంబంధం లేని తెలంగాణ అంశం తీసుకొచ్చి ఈ రోజు చర్చ జరగాల్సింది తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఏంది, తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది, ఇన్ని సహజ వనరులున్న తెలంగాణ ఇంకా ఎందుకు ఇలా తెలంగాణ అవుతుందని పక్కకు పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ కున్న చరిష్మా తోటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేస్తే నేను ఓపెన్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనేటోడు తెలంగాణకి వ్యతిరేకంగా ప్రూవ్ చేస్తే నేను పోతా పవన్ కళ్యాణ్ గల్లా పట్టుకోవడానికి ఎవరు వస్తారో రండి, నాకు ఆ చనువు ఉంది, ఆ ధైర్యం ఉంది. ఓపెన్ ఛాలెంజ్ ఇది. పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో ద్రోహం చేసిండని ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ప్రూవ్ చేయండి, నేనే పోతా తుపాకీ పట్టుకొని రండి దమ్ముంటే. మనం ఎంతసేపు ఆంధ్రోళ్ళ మీద పడి ఎడవడం తప్ప మన ఇల్లు మనం కడుక్కోవడం చేత కాదు. కనీసం అమరవీరుల స్తూపం మీద శిలాపలకం వేసుకోలేదు, ఇంకేం మాట్లాడతామండి తెలంగాణ వాదులం. కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మార్చినప్పుడు మన గలాలు ఎటుపోయినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తుంటే మనం ఏం మాట్లాడడం. పవన్ కళ్యాణ్ అంటే ఉత్తరకు వచ్చింది కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు. మన ఇజ్జతి మనం తీసుకోవద్దు. తెలంగాణ అంటే ఒక పవన్ కళ్యాణ్ వచ్చిపోయి ఒక మీటింగ్ పెడితే తెలంగాణ మొత్తం అయిపోతుంది, ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే అయిపోతుంది అంటే తెలంగాణని మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. తెలంగాణకు అన్యాయం చేస్తే వాడు ఎవడైనా సరే, కాళోజీ గారు ఏం చెప్పారు, ప్రాంతం వాడి కోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరుడు ప్రాంతం నుంచి తరిమి కొడతాం. తెలంగాణ అనేది సోయిగల తెలంగాణ. ఇది ఒక పవన్ కళ్యాణ్ ఒక ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంతో అయిపోతుందంటే రైట్. ఓకే ఆర్కే చెప్పండి, మీరు ఇప్పుడు మీరు కంక్లూడ్ చేయండి ఆర్కే. సార్ ఒకటి క్లియర్ నేను చెప్పాలనుకున్నది,